and subscribe to Vishwasam.in. వాళ్ళ తమ్ముడికి ఇస్తే వాళ్ళ నేను పార్టీ పెట్టి పడితీసినట్టు కుటుంబం. ఈ రాజకీయాలు వేరు, కుటుంబాలు వేరు. అయితే అవసరమైనప్పుడు రాజకీయంలో అది వాడతారు. దాన్ని పెద్ద మనం పట్టించుకోక్కర్లేదు. మనం అంటే నేను పెద్ద పట్టించుకోను. ఇవన్నీ జరుగుతున్నాయి. అప్పుడు ఆవేళ పురంధరేశ్వరిని తీసుకొచ్చి పెట్టలేదు, రాజశేఖర రెడ్డి గారే పెట్టింది. పురంధరేశ్వరి అంటే ఎవరు? ఎన్టీ రామారావు కూతురే కదా. ఒక కూతురు ఆ పార్టీ, ఒక కూతురు ఈ పార్టీ అయినట్టుగా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా వస్తాయి. ఇవన్నీ ఆ టైంకి అనడానికి కరెక్ట్గా ఛార్జ్ చేయడానికి సరిపోతుంది. కానీ పెద్ద వాటి మీద కామెంట్ చేసుకుని మాట్లాడుకుని ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇలా ఇంకా కాసేపు మీరు ఇప్పుడు చెప్పారు, నాకు ఒక అరగంట టైం ఇస్తే ఇలాంటి 100 చెప్తాను. ముసలాన్ని చిన్నపిల్ల కలిస్తే ఎలా ఉంటుంది? సార్ 2 రోజుల నుంచి పాలిటిక్స్ చూస్తున్నారు. మా కుటుంబాన్ని విడగొట్టింది కాంగ్రెస్ పార్టీ అని జగన్ గారు అంటున్నారు. ఈవిడేమోనేమో కాదు, ఆయన బీజేపీ మమ్మల్ని ఎలా చేస్తుందని జగన్ వల్లనే మా కుటుంబానికి సంబంధించిన విషయం మనమేం మాడతాం. పాత మిత్రులు అందరూ కలిసారు కదా, రెడ్డి గారు, పాలనరాజు గారు. నేను అందరితో టచ్లో, నాకు ఈ 10 ఏళ్లలో నాతోటి బాగా క్లోజ్గా ఉన్నవాళ్ళు ఎవరంటే ఇంకోళ్ళు ఉండడానికి అవకాశం ఉంది. చిన్నప్పటి నుంచి కాంగ్రెస్లో ఉన్నాను. ఎప్పుడైనా వీళ్ళతోటే టచ్. రఘువీరారెడ్డి గారు ఇంటికి వెళ్ళి 4 రోజులు ఉండి వచ్చాం. సేలం ఫోన్ చేస్తుంటాడు, ఈ టేపు ఈ జిల్లాలో ఏమొచ్చినాను. సరే పల్లవరాజు గారు మన జిల్లా ఆయన. వీళ్ళందరూ రెగ్యులర్గా టచ్లో ఉన్నాడు తప్ప కొత్తగా. ఒక షర్మిల మాత్రం ఓకే, ఆవిడ మామూలుగా రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు కూడా ఆడపిల్ల కదా, అంత ఎక్కువగా నాకు జగన్తో ఉన్నంత చనువు లేదు. జగన్ అయితే 2-3 సార్లు కలవడం, కూర్చొని మాట్లాడడం జరిగింది. ఈవిడ మొన్న తండ్రిది ఏదో ఫంక్షన్ పెట్టినప్పుడు ఆ ఫంక్షన్కి వెళ్ళాను. అప్పుడు కొంచెం సేపు మాట్లాడుకున్నాం. వాళ్ళ ఇంటికి వచ్చింది. ఇంటికి రావడం కూడా పూర్తిగా ఫ్యామిలీ దీని కింద. మొన్న వాళ్ళ ఆయన వచ్చి పెళ్ళికి పిలిచాడు. ఇదంతా పెద్ద రాజకీయ ప్రాధాన్యత ఉన్నటువంటి మీటింగ్ కాదు. సరే, మారిన పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ కాంగ్రెస్ స్ట్రెంత్ అయ్యే అవకాశం ఉందా? నాయకత్వం మారింది, మొత్తాన్ని మారినాయి కదా, కొత్త ఊపేనా వస్తుందండి కాంగ్రెస్ షర్మిల వాళ్ళు? న్యాచురల్గా రాజశేఖర రెడ్డి కూతురు అనేటప్పటికి పబ్లిక్లో ఒక రికగ్నిషన్ ఉన్నటువంటి ఫిగర్. పెద్ద ఇంట్రడక్షన్ అక్కర్లేదు, అదొక స్ట్రెంగ్త్ అవుతుంది. ఫస్ట్ రాజశేఖర రెడ్డి ఎలాగైనా ఒక లెవెల్లోకి వెళ్ళిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఈ స్టేట్లో అంత ఎవరు లేరు. ప్రజలకి, ముఖ్యంగా బిలో పవర్టీ లేని వాళ్ళకి ఒక ముద్ర వేసాడు. సో అటువంటి మహామనిషి కూతురు అంటే న్యాచురల్గా చాలా స్ట్రెంగ్త్ అవుతుంది పార్టీకి. Like, share and subscribe to Vishwasam.in.